రండి, వినండి, దైవిక స్వస్థతలు పొందండి. స్వస్థత అభిషేక ఆరాధన. స్వస్థత అభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం తాళ్లరేవు బైపాస్, రెడ్డివారిపాలెం, ఐస్ ఫ్యాక్టరీ ప్రక్కన, పోలీకుర్రు రోడ్డు. వాక్యోపదేశకులు, ప్రవచనకర్త, స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ ప్రసాద్ అయ్య గారి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, రోగులు బాగుపడుట, క్యాన్సర్ పేషెంట్స్ బాగుపడుట, చేతబడి శక్తుల నుండి బాగుపడుట, దెయ్యపు శక్తుల నుండి విడుదల కలుగుట, గర్భఫలం లేని వారికి సంతానం కలుగుట, అమ్మాయిలు అబ్బాయిలు వివాహం కాని వారికి వివాహం జరుగుట, విద్యార్థుల చదువులలోనూ పరీక్షలలోనూ మంచి ర్యాంకులు సాధించుట, ఫిట్స్ తో బాధపడుతున్న వారు బాగుపడుట, వ్యాపార విషయములోనూ ఉద్యోగ విషయములోనూ అభివృద్ధి లేని వారికి అభివృద్ధి కలుగుట, దీర్ఘకాలిక వ్యాధులతో రోగంతో ఉన్న వారికి స్వస్థత కలుగుట, సాతాను బంధకముల నుండి విడుదల కలుగుట మొదలగు ఎన్నో కార్యాలను దేవుడు ప్రవచనకర్త, స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ ప్రసాద్ అయ్య గారి ద్వారా జరిగించుచున్నారు. మీ సమస్య ఏదైనా సరే ఒక్కసారి విశ్వాసంతో ప్రతి నెల 2వ శనివారం జరిగే స్వస్థత అభిషేక ఆరాధనకు రండి. కార్యములను కళ్ళారా చూచి దేవుని మహిమపరచండి. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. ఇప్పటికే ప్రతి నెల 2వ శనివారం జరిగే స్వస్థత అభిషేక ఆరాధనకు అమలాపురం ప్రాంతం నుండి రాజమండ్రి, యానాం, కాకినాడ, మురమళ్ళ, ముమ్మిడివరం ఇలా చాలా దూర ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు వస్తున్నారు. కావున మీరు కూడా ఒక్కసారి వచ్చి దేవుడు ప్రవచనకర్త, స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ ప్రసాద్ అయ్య గారి ద్వారా చేసే అద్భుతాలను చూడండి. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి భోజన వసతి కలదు. ప్రార్థన సహాయం కొరకు మరిన్ని వివరాలకు సంప్రదించండి. ప్రవచనకర్త, స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ ప్రసాద్ అయ్య గారు. సెల్ నంబర్ 8096511137, 9346590747. అందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. దేవుడు మీకు తోడుగా ఉండిన గాక. ఆయన కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారాగా మరి కల్వరి పరిశుద్ధాత్మ పెందుకొస్తున్నటువంటి ఈ పరిసరిని మీ అందరూ కూడా మరి చూస్తున్నారని చెప్పి నమ్ముతూ ఉన్నాను. అందుని బట్టి మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అంశం ఏంటంటే మరి చెడ్డవైన 7 దెయ్యాల గురించి మనం తెలుసుకుందాం. ఏంటండి మరీ చెడ్డవైన 7 దెయ్యాల కథ. హల్లెలూయా. ఈ 7 దెయ్యాల కథ గురించి మనం తెలుసుకున్న తర్వాత ఎలా అంటే ఈ రోజులలో, ఈ అంత్యకాలంలో, ఈ దుర్దినాలలో, ఈ జరుగుతున్నటువంటి ఈ కాలములో చాలామంది ప్రజలు చాలా నలిగిపోతూ ఉన్నారు. చాలా హింసకు గురవుతూ ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్ పాలైపోతూ ఉన్నారు. లక్షలు హాస్పిటల్కి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ భూలోకంలో ఈ ఆకాశం కింద అపవాదైనటువంటి సాతానుడు ఆడు చేసేటటువంటి పనుల గురించి మనం తెలుసుకుందాం. అందు గురించే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి ఎలాగంటే మరీ చెడ్డవైన 7 దెయ్యాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చింతిస్తున్నాయేమో, బాధలో ఉన్నావా, కష్టములో ఉన్నావా, శ్రమల గుండా వెళుతూ ఉన్నావా, రోగముల గుండా వెళుతూ ఉన్నావా, ఈరోజు ఈ సమస్యలన్నిటిని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి మీతో మాట్లాడబోతున్నాడు. మీ సమస్యలన్నిటికీ కూడా, మీ రోగాలకి పరిష్కారం, మీ సమస్యలకి పరిష్కారం, గొప్ప విడుదల పొందుకోవడానికే
ఈ యొక్క టీవీని సడన్గా పెట్టావు, నువ్వు చూస్తూ ఉన్నావు. ఎందుకంటే ఏదో దేవుడిని పట్ల గొప్ప కార్యము చేయాలనుకున్నాడు కనుక ఈ యూట్యూబ్ ద్వారాగా, ఈ టీవీ ఛానళ్ళ ద్వారాగా మీరు ఈ సమయంలో, ఈ రోజున, ఈ క్షణమందు మీ వింటున్నారంటే అది దేవుని కృప కాబట్టి, మీరు బాగుపడాలని చెప్పేసి దేవుని చిత్తం అయి ఉంది కాబట్టి మీరు మాటలు మీరు వినగలుగుతున్నారు. ఆమేన్. చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాట వినునగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం. ఈ అధ్యాయములో మరి ఈ మత్తయి సువార్త ఈ 12వ అధ్యాయములో ఏమి రాసిందో మనందరూ కూడా మరి తెలుసుకుందాం. ఈ రోజున ఏముందంటే ఇక్కడ మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు కూడా జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఏముందంటే ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుస్తూ నీరు లేని చోటల్లా తిరుగుతుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతుననుకుని వచ్చి. ఆమేన్. హల్లెలూయా. ఒక దురాత్మ, అపవాదైన సాతానుడు ఒక కుటుంబంలో ఉండి 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 వాడి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోయంట వాడికి ఎక్కడా కూడా ఆ దురాత్మకి ఆ యొక్క ఎలాగంటే ఆ దురాత్మకి ఎక్కడ చోటు లేక నీరు లేని సేటల్లా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంటమే కాదు, తిరిగిన తర్వాత అది ఏం చేస్తుందంటే నా ఇల్లు అంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఎలాగంట నా ఇల్లు, నేను చాలా కాలం క్రిందక ఒక ఇంటిలో నేను నివాసం చేసేవారిని, ఆ ఇంటి వారు ఎలాగ ఉన్నారో ఏమి చేస్తున్నారో అని తెలుసుకోవడానికంట ఆ దురాత్మ ఆ ఇంటికి వచ్చి ఆ ఇల్లంట అందముగా అవసరము చూసి ఆ తర్వాత అది అన్ని గమనించి అన్ని పరిశీలన చేసి అప్పుడంట అది వెళ్ళిపోతుందంట. అది తిరిగి వెళ్ళిపోయి ఏం చేసిందండి, ఎక్కడికి వెళ్ళిందండి అని మనం మరి లేఖనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మరి 44వ వచనమును చూద్దాం. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదునని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చినట్టు చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరీ 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. హల్లెలూయా. ప్రియ సోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో కలవరములతో నలిగిపోతూ ఉన్నాయేమో, భార్య భర్తల మధ్య సమస్యలతో సతమవుతూ ఉన్నాయేమో. అయ్యో ప్రభా, నా బిడ్డలు ఎంతో బాగా చదువుకునేవారు, నా బిడ్డలు చదువు చూస్తే చాలా దిగజారిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు ప్రభా, అప్పులు పాలైపోయామేంటి, మా బతుకులు ఎలాగైపోయినాయి ఏంటి, మా జీవితాలు ఎలాగైపోయినాయి ఏంటి, మేము చాలా బాగుండే వాళ్ళము కదా అని చెప్పేసి మీరు ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ గుండా వెళుతూ ఉన్నారో వారంట ఆలోచన చేయడం ప్రారంభిస్తారట. హల్లెలూయా. ఆలోచన చేయడం ప్రారంభించి ఏంటి ప్రభా, మా యొక్క వచ్చిన ఆదాయం అంతా కూడా మందులకి సరిపోతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మాకు, అసలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడిపోతూ ఉంది, ఒక సమస్య మీద ఒక సమస్య వచ్చి పడిపోతూ ఉంది. ఆ బిడ్డకి వివాహం చేద్దారంటే సంబంధాలు రావటం లేదు. ఓ పక్కని షుగర్ వ్యాధితో, బీపీ వ్యాధితో, రకరకాల సమస్యలతో హఠాత్తుగా హాస్పిటల్ పాడైపోతున్నాం. హాస్పిటల్కి వెళ్తే వేలాది రూపాయలు ఆ హాస్పిటల్లోనే ఖర్చు పెడుతూ ఉన్నాం. ఉన్న డబ్బు సరిపోక అప్పులు చేసి మరి ఖర్చు పెడుతూ ఉన్నాం. ఏంటి ప్రభా, మా బతుకు ఇలాగైపోయింది, మా జీవితాలు ఎందుకు ఇలాగైపోతున్నాయి అని చెప్పేసి చాలామంది కన్నీరు మున్నీరవుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి,
ప్రియ దేవుడి బిడ్డలారా గమనించండి. ఇక్కడ ఎలాగంటే ఇక అపవిత్ర ఆత్మ ఒక గృహాన్ని దర్శించి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చేది, మరలా ఇంటికి అన్ని అమర్చినట్టు చూసి వెళ్ళిపోయి దానికన్నా మరి చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకుని వస్తుందంట. హల్లెలూయా. ప్రజెంట్ సన్నివేశము ఎలాగుందంటే లోకంలో చాలా సీరియస్గానే ఉంది. ఎందుకంటే ఏ హాస్పిటల్ చూసినా ఖాళీ ఉండలేదు. 7 అంతస్తుల హాస్పిటల్, 8 అంతస్తుల హాస్పిటల్, కొత్తగా వెళ్ళిన వారికి ఒక బెడ్ దొరకటం లేదు. ఏంటి ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నామంటే ప్రభు ఆత్మ చెప్తూ ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకంలో అపవాదిన సాతానుడు ఎవరు మిరింగుదరా అని చెప్పేసేవాడు తిరుగులాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ అవి ఎంట పెట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. ఏం చేస్తాయంటండి? ఎక్కడ కాపురం ఉంటాయంట? ఆ ఇంటిలో కాపురం పెడతాయంట, ఆ ఇంటిలోనే జీవిస్తాయంట, వాళ్ళతో కలిసి బ్రతుకుతూ ఉంటాయంట, వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఉంటాయి ఇవి. హల్లెలూయా. ఎందుకంటే మా అనుభవంలో, మా సేవ జీవితంలో, ఎందుకంటే ఈ సైతాని శక్తులు కుటుంబాలలో పడి ఎంతమంది నలిగిపోతున్నారు, ఎంతమంది వేదన పడుతున్నారో. మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, రక్షణలు కట్టుకుంటారు, మంత్రశక్తి దగ్గరికి వెళ్తారు, రకరకాలుగా ఏవో చేస్తూ ఉంటారు. అది అప్పటికప్పుడు తాత్కాలికంగా విడుదల వస్తుంది, కానీ పూర్తిగా విడుదల రాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దేని బిడ్డలారా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ టీవీ పరిచర్య ద్వారాగా నువ్వు బాగుపడడానికి, నీకు విడుదల కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. బిడ్డ భయపడక బిడ్డ, నీకు విడుదల ఇచ్చేద్దాము. నీకు విడుదల ఇచ్చే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కష్టాలను తీర్చే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు విసుగుపోయామో, తిరిగి 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 ఎక్కడెక్కడికో వెళ్ళి నా బ్రతుకు మారదు, ఇంకా నా జీవితాలు మారవు, ఇంకా నా బిడ్డలు మారవు, ఇంకా నా భర్త మారడు, నా భార్య మారదని చెప్పేసి విసుగుపోయి నువ్వు వేసారిపోయి ఉన్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ప్రియ బిడ్డ, దేవుని బిడ్డ, ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక లేఖనం చూద్దాడు చివరిగా ఏముంది ఇక్కడ. తర్వాత ఏముందంటే ఇక్కడ ప్రవేశం అక్కడే కాపడం ఉండెను, అందుచేత ఆ మనిషిని కలపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తర్మ వారికి సంభవించెను. హల్లెలూయా. నువ్వు మొదటి స్థితి ఎలాగుందో తర్వాత రాను ఏమవుతుందంటే నీ స్థితులన్నీ మారిపోతూ ఉంటాయి, నీ గతి మారిపోతుంది. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ సాతాను శక్తులు, ఆ దురాత్మలు, ఆ దెయ్యాలు ఎలాగంటే నీ కుటుంబాలను పట్టుకును అవి పీడిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ అందు గురించి ఇక్కడ ఏముందంటే ఇక్కడ మరి అలాగే ఈ దుష్టధర్మ వారికి సంభవించును. ఆమేన్. హల్లెలూయా. నిజమేనండి, ఈ దుష్టధర్మ వారికి సంభవించును. మరి దేని బిడ్డలారా, మా సంఘములో మా కలవరి మహిమ సస్యశాలలో జరుగుతున్న అద్భుతాల గురించి ఈ రోజున మీకు తెలియచేయాలని కోరుతున్నాను. ఒక ఫ్యామిలీ మా సన్నిధానానికి కలవరి మహిమ సస్యశాల తాళరేవుకి రావడం ప్రారంభిస్తే వాళ్ళు వచ్చినప్పుడు అడిగేమాట, ఎవరమ్మా మీరంటే, అయ్యా ఇలాగ మీ సంఘస్థులు మీ పక్కకి అద్దెకొచ్చామండి, అద్దెకొస్తే ఇలా సంఘానికి రమ్మని చెప్పారండి, మాకు దేవుడు అంటే తెలియదు మాకండి, అయ్యా ఎప్పుడు దేవుని ఎరగమండి, ఏ ప్రార్థన చేయలేదండి అని చెప్పేసి చెప్పేవారు. అసలు ఏ ప్రాబ్లం ఏంటమ్మని చెప్పేసి అడిగితే ఆమె చెప్తుంది కదా, ఏం చెప్పంటారు అయ్యారండి, నాకు పెళ్ళి అయిందండి, పెళ్ళి అయిన తర్వాత గర్భఫలం వచ్చిందండి, గర్భఫలం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నాకు అభాసనం అయిపోయిందండి, ఒకటి అయిపోయిన తర్వాత మరలా రెండోసారి మరలా నాకు గర్భం వచ్చిందండి, గర్భం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 9 నెలలు కూడా నేను బిడ్డను మోసిన తర్వాత 9 నెలలు మోసిన తర్వాత అప్పుడు డెలివరీ అయిందండి. అయ్యా డెలివరీ అయిన తర్వాత బిడ్డని చూసుకుందరన్నప్పటికీ డెలివరీ అయిన వెంటనే
కాళ్ళ దగ్గరే ఆ బిడ్డ చనిపోయిందండి. హల్లెలూయా, చనిపోయిందండి అయ్యా. అంతేకాదండి అయ్యా, మళ్ళా 3 గర్భం వచ్చిందండి. 3 గర్భం వస్తే అలాగే 9 నెలలు మోసాను. ముందు పెద్ద ఆపరేషన్ చేశారు, మళ్ళీ రెండోసారి కూడా పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. బిడ్డను తీసిన తర్వాత ఆ బిడ్డ కాళ్ళ దగ్గరే పోయాడండి. అయ్యో ఎంత ఘోరము, ఎంత ఘోరము. హల్లెలూయా, కాళ్ళ దగ్గర పోయారండి. నాకేమో షుగర్ వ్యాధి వచ్చేసిందండి. నాకు పిల్లలు పుట్టరని చెప్పేసి మా అత్తగారు, మా ఇంటి వాళ్ళందరూ మమ్మల్ని నానా మాటలు అంటున్నారండి అని చెప్పేసి ఏడుస్తూ ఆ బిడ్డ కన్నీరు మున్నీరవుతూ చెప్తూ ఉన్నప్పుడు ఆమెకు చెప్పాను, అమ్మా నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి రావాలో నువ్వు అక్కడికి వచ్చావు. నువ్వు దేవుని సన్నిధిలో అడిగిపెట్టావు, దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఏ దురాత్మ అయితే, ఏ సైతానైతే నీ బిడ్డలను తినేస్తుందో, గర్భంలో పుట్టిన బిడ్డలను పుట్టగానే ఎలా తినేస్తుందో అది దాన్ని వదిలేస్తామని చెప్పేసి ఆమెకి ప్రార్థన చేసి తర్వాత ఆ దురాత్మని వదిలించి అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గట్టికి బాగా ఉపవాసంతో ఉండి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు సైతాను పారిపోయింది. అమ్మాయి హల్లెలూయా, పారిపోయిన తర్వాత ఆమె మరలా సంఘానికి రావడం ప్రారంభించింది. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అద్భుతకరంగా మళ్ళా గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇస్తే దేవుడు చెప్పాడు ఆమెకి 5 నెలలు రాగానే, అమ్మా కుమారి నీకు మగబిడ్డనిస్తానని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనము ద్వారాగా ఆమె పేరు కృష్ణవేణి అంటే ఆమె ఆ కృష్ణవేణికి చెప్పాడు దేవుడు, అమ్మా నీకు నేను గర్భఫలం ఇస్తున్నాను, నీకు మగబిడ్డ ఇస్తున్నాను, నీకు మగబిడ్డని ఇస్తున్నానని చెప్పేసి దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ట్రీట్మెంట్ చేయించుకుంటుంది, మందులు వాడుతుంది, చచ్చి వస్తుంది. అలా టెన్షన్ అయిపోతున్నారు. 8 నెలలు వచ్చేసింది, 9 నెలలు వచ్చేసింది. 9 నెలలు రాగానే టెన్షన్ పడుతున్నారు. ఏ టెన్షన్ అంటే మామూలు టెన్షన్. ఇంకా భర్త వచ్చి, అయ్యా నా భార్య గురించి టెన్షన్గా ఉందండి, నేను పని చేయలేకపోతున్నానని చెప్పేసి అతను చాలా వేదన పడుతున్నాడు. చెప్పాను, నీవు డోంట్ వెరీ నానా, నీకు ఏం పర్లేదు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, మనకి అద్భుతం చేస్తాడు. ఈ బిడ్డ దేవుడు చెప్పాడు కదా, మగబిడ్డని ఇస్తారని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, నువ్వు టెన్షన్ పడద్దు అనగానే మన కాకినాడ తాళం నుంచి కాకినాడ వచ్చారు. అప్పుడు డెలివరీకి ఆపరేషన్ చేసే ముందు ఫోన్ చేస్తారు. ఫోన్లో ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు అద్భుతకరంగా అంటే తర్వాత ఆపరేషన్ చేశారు, మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని చూసుకుంది. హల్లెలూయా, దేవుడు అద్భుతం అంట. ఏ శాతానైతే మరి ఆపరేషన్ కాళ్ళ దగ్గరే మరి పుట్టిన బిడ్డని పుట్టిన దగ్గర తినేసేదో అది యేసు నామములో అన్ని తొలగిపోని దేవుడు సైతాన్ని వెలగొట్టాడు. అద్భుతం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చారు, మందిరానికి వచ్చారు. మరి మాకు 10 నెల 2వ శనివారం అభిషేక స్వస్థతారాధన జరుగుతుంది. అయ్యా మేము భోజనం పెట్టుకుంటామని చెప్పిస్తాను. తర్వాత గ్రాండ్గా సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యం కూడా మీకు రాబోయే రోజులు ఆ సాక్ష్యాలన్నీ కూడా మీకు మెసేజ్ అవిని వెంటనే కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు వినబోతున్నారు. మీ సాక్ష్యాలు మీరు వినబోతూ ఉన్నారు. ఆమేన్. అప్పుడు ఆ బిడ్డకి ప్రార్థన చేసి రవికిరణ్ అని చెప్పేసి నామకరణం చేసి హల్లెలూయా. ఇప్పుడు కూడా వాళ్ళు సన్నిధులు తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సహోదరులారా, చూశారు కదా. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు. ఏ దురాత్మ శక్తుల చేత నువ్వు పీడింపబడుతూ ఉన్నావో, ఏ సైతాన శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నావో, ఏ మంత్రశక్తుల చేత పీడింపబడుతూ ఉన్నావో, ఏ క్షుద్ర శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నావో, ప్రియ సోదరి ప్రియ సోదరుడా, ఒకసారి మా సన్నిధానికి రా. దేవుడు నీకు తప్పక విడుదల ఇస్తాడు. భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు. ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉండాలి ఇటువంటి సమయంలో. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, దేనికి భయపడకూడదు. ఎందుకంటే ఇదిగో దేవుని చిత్తమైతే నా ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. మీరు నాకు
ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేయగలను, వీలుంటే నేను రాగలను. లేదంటే మీరు ఆదివారం జరిగే, మాకు ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటలకి జరిగే మా ఆరాధనకి మీరు వచ్చినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయగలను. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేద్దాం మీ అందరి గురించి కూడా. పరిశుద్ధాత్మడానికి వందనాలు, సర్వశక్తిమంతడానికి వందనములు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో బాబు దేవా తండ్రి, ఈ లోకములో ప్రభా తండ్రి, ప్రజల దేవా తండ్రి నాయన, సాతాను చేతనైనా దురాత్మల చేత ప్రభా తండ్రి నాయన, వాడికి దేవా హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్లు నార్మల్గా వస్తున్నాయి ప్రభా. కానీ దేవా తండ్రి నాయన, ఆ రోగం అలాగే ఉంటుంది ప్రభా తండ్రి. మందులు వాడిని తగలేని రోగాలు ప్రభా తండ్రి నేను. ఎందుకంటే అపవాదైన సాతానుడు తండ్రి మనుషుల రక్తాన్ని బాబు తాగుతూ ఉన్నాడు ప్రభా. ప్రజలను పట్టుకుని పీడిస్తూ ఉన్నాడు తండ్రి. వాళ్ళందరినీ నుంచి కూడా యేసు నామములో విడుదల కలిగించండి ప్రభా. ఇదిగో నాయనా తండ్రి, ఈ టీవీ పరిసర ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా తండ్రి ఎంతమంది ఈ యొక్క మరి దేవా వర్తమానం వింటున్నారు, ఈ ప్రార్థనలో పాల్పొందుతున్నారో వాళ్ళందరికీ దాని యేసు నామములో విడుదల దాల్చమని, ఆశీర్వించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుడి మీతో మాట్లాడతాడు. మీ అందరికీ కూడా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ. నా పేరైతే అరుణకుమారి. నేను మరి బ్యూలానిస్సి అని నా పేరు పెట్టారు కక్షలోను. అలాగే మేము కాటేనిపల్లి నుంచి వచ్చాము. మరి దేవుడు ఎంతగానో మా పట్ల చేసిన కార్యములను బట్టి చాలా కార్యాలు, దేవుడు అద్భుత కార్యాలు మా పట్ల చేస్తున్నారు. మరి మీ అందరూ ఎదురుకుండా మరి కొన్ని అద్భుత కార్యాలు చేసినవి చెప్తాను. నాకు 2 పాపలు. ఓ పాప అమెరికాలో ఉంది, ఓ పాప అయితే హైదరాబాద్లో ఉంది. మరి దేవుడు ఎంతగానో మేమైతే దేవుల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు మరి అయ్యగారు, ప్రసాద్ అయ్యగారు మరి రమ్మని ఫోన్ చేసినప్పుడు, అమ్మ దేవుని చిత్తం అయితేనే నేను మీ ఇంటికి వస్తానని చెప్పారు ఆయన. అలాగే ప్రార్థన చేశాం మేము, నీ చిత్తం అయితే మరి అయ్యగారిని తీసుకురమ్మని వచ్చారు. నాకైతే 2 పాపలండి. మా పెద్ద పాప కూడా 2 పాపలే, అమెరికాలో ఉన్న పాపకి. అయితే బాబు కావాలని ఎంతో ఆశపడ్డామండి మేము. చిన్న పాపకి బాబు పుట్టాలని పాస్టర్ గారితో ప్రార్థన చేయించాం. అలాగే మరి మా ఇంట్లో నాకు గర్భసంచి ఆపరేషన్ పడుతుందని తెలిసినప్పుడు, అలాగే గాలిబిడ్డలో స్టోన్స్ ఆపరేషన్ పడుతుంది అన్నప్పుడు దేవుడు ఎంతగానో నన్ను బాగు చేశాడండి. నా భర్త అయితే దేవుడే బాగు చేస్తాడని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. మరి దేవుడు నా స్వప్నమందు, నా దర్శనమందు కూడా నేను ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దేవుడు నాలోని ఒక యాపిల్ చూపించి దానిలో 2 కంతులు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. ఆ 2 కంతులు కూడా తీసేసి దేవుడు ఎంతగానో, దేవుడు మరి చాలా ధన్యతగా నన్ను ఆపరేషన్ పడకుండా గాలిబిడ్డలో స్టోన్స్ అయితే ఒక ఉసిరి చెట్టు చూపించి పెద్ద ఉసిరికాయలు ఉన్నాయండి. ఒకటి 10 mm, ఒకటి 6 mm ఉంది. అయినప్పుడు దేవుడు ఆ 2 ఉసిరికాయలు నువ్వు కొయ్యమ్మా అని నాతో చెప్పానండి. ఒక స్వరం వినిపించిందండి నాకు. ఆ 2 కాయలు నేను తీసినప్పుడు, కోసేసినప్పుడు నాకు గాలిబిడ్డలో స్టోన్స్ కూడా దేవుడు తీసేశాడండి. దేవునికే మహిమండి. అలాగే ప్రసాదయ్య గారిని బట్టి మరి దేవుని స్తుతిస్తున్నా ఎంతగానో. మరి ఆ గృహానికి వచ్చినప్పుడు మా చిన్న పాపకైతే బాబు పుడతాడని ఆయన చెప్పారండి, ప్రవచించారండి. మేము సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా నీకు మగబిడ్డ పుడతాడని మా శాంతి ప్రియకి చెప్పాడండి. దేవుడు చెప్పించారండి ఆయన చేత. అయితే దేవునికే మహిమండి. మరి బాబు పుట్టాడండి. ఆ బాబు పేరు కూడా మరి దేవుడి దర్శనంలో దేవుడు మరి స్వప్నందు ప్రభు ఆరోన్ అని పేరు పెట్టి చూపించారండి. మేమైతే అడిగామండి, పేరు పెట్టాలి ప్రభు, మీరే మాకు ఆ పేరు చూపించాలని. అలాగే వాళ్ళ అత్తగారాలకే చూపించాలి ప్రభు అని మేము ప్రార్థన చేసినప్పుడు AARON అని ప్రభు దేవుడు ఎంతగానో మరి ఆ స్వరంతో వినిపించినప్పుడు ఆ బాబుకి ఆరోన్ అని పేరు పెట్టాం. మరి దేవుడు చేసిన గొప్ప కార్యములు. అలాగే మొన్నటి వారం కిందటి నెల వచ్చినప్పుడు ఆ ప్రసాదయ్య గారి ప్రార్థనలో ప్రవశించారండి. మీరు బిల్డింగ్ మీద మళ్ళీ బిల్డింగ్ వేస్తారని. అనుకోని రీతిగా మేము బిల్డింగ్ మీద స్లాబ్ అయిపోతూ ఉన్నామండి. రేపు బుధవారం స్లాబ్. మరి దేవుడు ఎంతగానో, అసలు మేము వేద్దామని అనుకోలేదండి. మరి దేవుడు ఎంతగానో, మరి ఇవి ఏకలోకమే కాదు కానీ మరి దేవుడు చేసిన మేలు నమ్ముకున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని, ఆయన పరలోక రాజ్యంలో, ఆ పరలోక జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని మరి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించున్నాడు కదా. మరి వాళ్ళ కుమార్తె శాంతి ప్రియ వాళ్ళు వచ్చినప్పుడు మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అమ్మాయి ఇప్పుడు 4వ నెల మరి 5వ నెల తెలియదు నాకు. ఆ లైన్లో వస్తున్నప్పుడు చెప్పాను నేను,
అమ్మ నీకు ఇంకా జవాబు రాలేదు, కూర్చోండి మీరు లాస్ట్లో ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు, ఆ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పిన వాళ్ళకి సెల్ ఫోన్ తీసుకోండి, సెల్ ఫోన్లో ఆ ప్రవచనాన్ని రికార్డింగ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అవునమ్మా? అవునండి. సెల్ ఫోన్లో ఆ ప్రవచనాన్ని రికార్డింగ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ గడ్డికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది, అలాగే ప్రవచనం ఎలాగంటే నీకు కుమారుని ఇస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా వీళ్ళ కుటుంబంలో అందరూ చెప్పించారంట, నీకు అమ్మాయిలే పుడతారు తప్ప అబ్బాయిలు పుట్టరని అన్నారట. అన్నాను లేదా? చెప్పారు కదా, నీకు లాగానే ఆడపిల్లలే పుడతారు అని చెప్పేసి. నీకు ఎలా ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చారో అలాగే మీ పిల్లలకు కూడా ఆడపిల్లలు పుడతారని చెప్పేసి అన్నారంట. కాకపోతే మరి స్వస్థస్థానికి వచ్చిన తర్వాత మరి ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడి ఆ ప్రవచనము మరి కుమారుని ఇస్తాడని చెప్పినప్పుడు దేవుడు అద్భుతకరంగా దేవుడు అని చెప్పినట్లుగా కార్యం జరిగింది. హల్లెలూయా. సాక్ష్యము దేవుడు దీవించను గాక. రండి, వినండి, దైవిక స్వస్థతలు పొందండి. స్వస్థత అభిషేక ఆరాధన. స్వస్థత అభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం తాళ్లరేవు బైపాస్, రెడ్డివారిపాలెం, ఐస్ ఫ్యాక్టరీ ప్రక్కన, పోలీకుర్రు రోడ్డు. వాక్యోపదేశకులు, ప్రవచనకర్త, స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ ప్రసాద్ అయ్య గారి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, రోగులు బాగుపడుట, క్యాన్సర్ పేషెంట్స్ బాగుపడుట, చేతబడి శక్తుల నుండి బాగుపడుట, దెయ్యపు శక్తుల నుండి విడుదల కలుగుట, గర్భఫలం లేని వారికి సంతానం కలుగుట, అమ్మాయిలు అబ్బాయిలు వివాహం కాని వారికి వివాహం జరుగుట, విద్యార్థుల చదువులలోనూ పరీక్షలలోనూ మంచి ర్యాంకులు సాధించుట, ఫిట్స్ తో బాధపడుతున్న వారు బాగుపడుట, వ్యాపార విషయములోను ఉద్యోగ విషయములోను అభివృద్ధి లేని వారికి అభివృద్ధి కలుగుట, దీర్ఘకాలిక వ్యాధులతో రోగంతో ఉన్న వారికి స్వస్థత కలుగుట, సాతాను బంధకముల నుండి విడుదల కలుగుట మొదలగు ఎన్నో కార్యాలను దేవుడు ప్రవచనకర్త, స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ ప్రసాద్ అయ్య గారి ద్వారా జరిగించుచున్నారు. మీ సమస్య ఏదైనా సరే ఒక్కసారి విశ్వాసంతో ప్రతి నెల 2వ శనివారం జరిగే స్వస్థత అభిషేక ఆరాధనకు రండి. కార్యములను కళ్ళారా చూచి దేవుని మహిమపరచండి. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. ఇప్పటికే ప్రతి నెల 2వ శనివారం జరిగే స్వస్థత అభిషేక ఆరాధనకు అమలాపురం ప్రాంతం నుండి రాజమండ్రి, యానాం, కాకినాడ, మురమళ్ళ, ముమ్మిడివరం ఇలా చాలా దూర ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు వస్తున్నారు. కావున మీరు కూడా ఒక్కసారి వచ్చి దేవుడు ప్రవచనకర్త, స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ ప్రసాద్ అయ్య గారి ద్వారా చేసే అద్భుతాలను చూడండి. దూర ప్రాంతాల నుండి వచ్చు వారికి భోజన వసతి కలదు. ప్రార్థన సహాయం కొరకు మరిన్ని వివరాలకు సంప్రదించండి. ప్రవచనకర్త, స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ ప్రసాద్ అయ్య గారు. సెల్ నంబర్స్ 8096651137, 9346590747. అందరూ ఆహ్వానితులే.